వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అక్టోబర్ 8 నిన్నటి జరిగిన సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్ అయినటువంటి మహమ్మద్ మరి దువ్వూరు ప్రాంతంలో మరి కొంతమంది ప్యాసింజర్లు అడ్డగించి అతన్ని గాయపరచడం జరిగింది. మరి ఈరోజు ఆర్లగడ్డ ఆర్టీసీ డిపోలో ఆయనకు సంఘీక భావంగా ఆర్లగడ్డ డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా ఆయనకు సంఘీక భావానికి తెలియజేయడానికి వచ్చారు. మరి వారికి ఏదేది మరి వాళ్ళ డిమాండ్లు ఏంటివి, మరి గాయపరిచిన వ్యక్తులకు ఎలాంటి మరి శిక్షలు విధించాలో లేకపోతే వీళ్ళకు తగిన న్యాయం చేయాలా అన్నది ప్రజా టీవీ తరపున మనం మాట్లాడదాం. అన్న మీ పేరు చెప్పు. నా పేరు ఎస్ మహమ్మద్ సార్. నేను ఆర్లగడ్డ డిపోలో పనిచేస్తున్నాను సార్ 3 సంవత్సరాల నుంచి. ఆర్లగడ్డ టు మైతూరుకు వెళ్ళే దారిలో దువ్వూరు సెంటర్లో ఆపాను సార్. ప్యాసింజర్లు ఎక్కాక నాకు ఫుల్ అయిపోయింది. 120 మంది బస్సులో ఉన్నారు సార్. ఎక్కాక వాళ్ళు ఎక్కేసి ప్యాసింజర్లు అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్. నేను అక్కడికి పట్టించుకుని వాళ్ళ మాటలు నేను ఆ దారిలో నేను వెళ్తా ఉన్నా బండి తోలుకుంటూ. అక్కడికి 10 కిలోమీటర్లు బస్సు వెళ్ళాక కూడా ఇంకా అలాగే అసభ్యంగా తిడుతూ మాట్లాడుతూ ఉన్నాడు సార్. నేను అవి కూడా పట్టించుకుని ఆయన తిడుతుంటే ఇంకా నా మనసు ఆ పక్క ఇంకా నేను సైడ్కి బండి సర్వీస్ రోడ్లో సైడ్కి నిలబెట్టేసి అన్న ఎందుకు తిడుతున్నావు అని అడిగాను సార్. అడిగినందుకు నన్ను కింద తోసి రాయి తీసుకొని తలపాల కొట్టాడు సార్. వెళ్తాను వెంటనే దూర్ స్టేషన్కి వచ్చేసి ఎస్ఐ సార్ గారికి కంప్లైంట్ చేశాను సార్. నేను ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీ ఆర్టీసీ మరి ఎండీతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కానీ మీ డిమాండ్ అంటే ఇప్పుడు నాకంటూ దెబ్బ తగిలింది. రేపొద్దు నేను డ్యూటీకి రాకపోయినా నాకు బాధ లేదు. నా వెనకాల నా ఫ్రెండ్స్ కానీ నాకన్నా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇదే రిపీట్ కాకూడదు. బస్సులో మన సీటింగ్ కెపాసిటీ ఎంత 50 మంది లేదా 57 మంది, 120 మంది ఎక్కుతుంటే బస్సు ఎలా వెళ్తా సార్? 2 సార్లు టైర్ పంచర్ అయితే టైర్ మార్చుకొని వెళ్తున్నాము. గవర్నమెంట్ అనేది కొద్దిగా ఆలోచించి బస్సులా తీసుకురావడమా లేకుంటే జనాలకి చెప్పడమా? ఊరికి 10-12 స్టేలు ఉన్నాయి సార్. అంటే మీరు ఇప్పుడు బస్సుకు వచ్చేసి మొత్తం వచ్చేసి నెంబర్ ఆఫ్ పెట్టాలా, ఆ సీట్ల ప్రకారం ఎక్కియాలా, స్టేజ్ల కానీ ఆగాల, ఎక్కడంటే అక్కడ ఆపుకోకూడదు. ఇక్కడ ఆపకుంటే మీ పైన దాడులు చేస్తున్నారు. మరి దీని విషయం మీరు ఏం చెప్తారు? మా పెద్ద అధికారులకు మేము అదే చెప్తున్నాం సార్. ఒక స్టేజ్ అంటూ పెడితే ఒక పద్ధతి పెడితే మేము కూడా ప్రశాంతంగా డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తాం సార్. మేము వాళ్ళతో దెబ్బలు తిని డ్యూటీ చేయాలన్నా వాళ్ళు తిడతా ఉంటే ఆ తిట్లే మేము మైండ్లో పెట్టుకుని బండి తోలాలా? ఏం చేయాలా సార్ చెప్పండి మీరే. అప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి సర్వీస్ తక్కువ ఉంది అంటారు. బస్సు సర్వీసులు తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు బస్సులు తక్కువ ఉన్నాయి, సర్వీసులు అనేది తక్కువ ఉన్నాయి. ఆర్లగడ్డ ప్రొద్దుటూరుకి 15 నిమిషాలకు ఒక బండి ఉంది. అదే మైదుకూరులో అర్ధ గంటకు ఒక బండి పెట్టినారు. అర్ధ గంట బండి అంటే పెడతానే స్టాండింగ్ ఫుల్ అవుతుంది. టైంకి పోతా అంటే పంపించారు. టైం అయినంత వరకు ఫుల్ అయినా కానీ అన్ని బండి స్టాండ్ లో ఉండాలంటారు. టైం అయినంత వరకు ఫుల్ అయినా కానీ టైం అయినా కానీ టైం అయితే పోకూడదు అంటారు. ప్రతి నంద్యాల బండి 15 నిమిషాలకు ఉంది, పొద్దుటూరు బండి 15 నిమిషాలకు ఉంది. అన్నం తిండి టైం కానీ లేదు సార్. మాకు అర్ధ గంటకు బండి ఉంది సార్ మైదుకూరు బండి. మాకు దానివల్ల పూర్తి ఇబ్బంది ఏదైంది సార్ మాకు. సరే, ఇప్పుడు మీరు మీ డిమాండ్లు ఎవరి ముందు పెడుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వానికి తెలియాలా అంటే ఇప్పుడు ఏంటి ఎట్లా వచ్చిందంటే ఫ్రీ బస్సులు అనే లోపల ఏమి క్రౌడ్ ఎక్కువైతుంది మీకు, అంతే కదా ఏమి? కాకపోతే దాంట్లో మీరు సీట్లు పరిమితంగా ఉండాలి, ఇంతవరకు మాత్రమే మేము ఎక్కించుకోగలం అనేది మీరు మాకు కూడా మీ డిమాండ్, అంతేనా? చెప్పండి సార్. ఆర్టీసీ బస్సు సీట్ కెపాసిటీ 54. సరే, ఇంకో 10 గస్ట్ వేసుకున్నాం, ఇంకో 20 గస్ట్ వేసుకున్నాం. 70 మంది లేదా 80 మంది కనీసం కాకుంటే 134 మంది ఎక్కుతున్నారు ఒక బస్సుకు. ఒకసారి చూడండి మీరు, నంద్యాల బస్సు చూడండి, మైదుకూరు బస్సు చూడండి సార్. బస్సు ఎక్కాలంటే ఎవరైనా కానీ బస్ స్టాండ్కి వస్తారా? లేదు, బస్సు తీసుకొని మేము వాళ్ళ ఇంటికి ఆడిపోవాలా? ఓకే, ఇది సంగతి. ఇప్పుడు ఆర్టీసీ యొక్క డ్రైవర్ల యొక్క డిమాండ్ ఏంటంటే బస్సు కెపాసిటీ కంటే ఎక్కువ ఎక్కడం వల్ల టైర్లు కూడా ఫుల్ వేసి ఓవర్లోడ్ వల్ల మరి వాళ్ళకు పంచర్లు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి బస్సుకు పరిమితంగా 70 మందికి వాళ్ళు అడుగుతున్నారు.
మరి ఆర్టీసీ యాజమాన్యం వారు వారి డిమాండ్లను సహకరించి వారికి తగు చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని, అలాగే గాయపడినటువంటి వ్యక్తికి మరి అతనికి కూడా వారు ఆర్థికంగాను అలాగనే అతనికి కూడా కొంత సాయం అందించాలని వారి డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఆర్లగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైవర్లందరూ ఈరోజు బస్సులను నిలిపివేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి, ఆర్టీసీ యాజమాన్యం కూడా స్పందించి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఎక్కడన్నా పంచర్లు అయినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుంది, అది వర్ణతీతంగా ఉంటుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి, అలాగే ఆర్టీసీ యాజమాన్యం కూడా స్పందించి తగు న్యాయం జరిపించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా టీవీ, ఆర్లగడ్డ న్యూస్. ఆర్లగడ్డ డిపో హైర్ బస్ ఒకటి మైదుకూరు వెళ్ళేటప్పుడు గుడిపాడు దగ్గర ఒక ప్రయాణికుడు ఎక్కిన తర్వాత అతను డ్రైవర్ని, బస్సులో చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు, దాదాపు 100 మంది వరకు ఉన్నారు. సో ఆ టైంలో ఆయన డ్రైవర్ని ఇంతమంది ఎక్కువగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి డ్రైవర్ని దుర్భాషలు ఆడడం జరిగింది. అలా కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు డ్రైవర్ గారు గుడిపాడు దగ్గర దిగి ఎందుకు అలా నన్ను తిడుతున్నారు అని చెప్పేసి చాలా వల్గర్ లాంగ్వేజ్లో తిడుతూ ఉంటే ఆయన ఆపి బస్సును ఎందుకు తిడుతున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగి ప్యాసింజర్ రాయి తీసుకొని ఆ డ్రైవర్ తల మీద కొట్టడం జరిగింది. దానివల్ల ఆయనకి దాదాపు తీవ్రమైన గాయమైంది, 9 కుట్లు కూడా పడ్డాయి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇది. సో ఇది ప్రయాణికులు స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత మనం చాలా సహకరించాల్సిన అవసరం ఉంది. వారు బస్ ఎక్కిన తర్వాత కొంతమంది చాలామంది డోర్ దగ్గర నిలబడి ఇన్కన్వీనియన్స్ చేస్తున్నారు, కొంతమంది లోపలికి కూడా వెళ్ళట్లేదు. ఎక్కిన వాళ్ళు ఎక్కినట్లు లోపలికి వెళ్తే మనకి వేరే ప్యాసింజర్స్ కూడా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి డ్రైవర్స్ కండక్టర్స్ మీద అసాల్ట్ అనేది కూడా చాలా అక్కడ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే డ్యూటీలో ఉన్న డ్రైవర్ కండక్టర్ మీద ఎవరైనా సరే ప్రయాణికులు మరి ఇబ్బందికరంగా ప్రవర్తించి అసాల్ట్ కానీ చేసి తప్పనిసరిగా మేము చట్టపరంగా వారి మీద కేసులు బుక్ చేసి మేనేజ్మెంట్ వారికి సపోర్ట్గా నిలబడుతుంది. వారి మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసేంత వరకు మేము సపోర్ట్ చేస్తాం డ్రైవర్ని. కాబట్టి డ్రైవర్లు కండక్టర్లు ఎవరు కూడా అభద్రతా భావానికి లోను కాకుండా డ్యూటీ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా మరి ప్రయాణికులు కూడా సహకరించాలి. ఫుట్బోర్డ్ మీద నిలబడి వెళ్ళడము, వెంటనే ఎక్కిన వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి. అదేవిధంగా బస్సు ఏదైనా ఓవర్లోడ్తో ఉన్నప్పుడు వారు నెక్స్ట్ బస్సులో ప్రయాణం చేయడానికి ట్రై చేయాలి. కానీ అదే బస్సులో ఎక్కడానికి మనం ట్రై చేస్తే ఖచ్చితంగా మరి యాక్సిడెంట్స్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు కూడా ఈ స్త్రీశక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ డ్రైవర్ కండక్టర్స్కి ఎలాంటి వాళ్ళ డ్యూటీ పరంగా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏదైనా సరే మరొకసారి సిబ్బందికి ఏదైనా ఇబ్బంది కలిగించే యాక్షన్ ఏదైనా సరే మేనేజ్మెంట్ గట్టిగా వారి మీద చర్యలు తీసుకోవడానికి యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా పోలీస్ కేసు అనేది ఫైల్ చేస్తాం. చేశాడని చెప్పేసి హై బస్ డ్రైవర్లందరూ ఇక్కడ బస్సులు ఆపేసి బస్ స్టాండ్లో వందల మంది ప్రయాణికులు ఇటు నంద్యాల డిపోలో తర్వాత అన్ని డిపోలలో కూడా బస్సులు ఆపారు. దాదాపు 150 బస్సులు ఆగిపోయినాయి. దానివల్ల ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సో మేము చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాము. ఈ విషయాన్ని మేము నంద్యాలలో కూడా డ్రైవర్స్కి అంతా చెప్పడం జరిగింది, ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి డ్రైవర్లు వెంటనే బస్సులు ఆపరేట్ చేయాలి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ప్రజా టీవీ జిల్లా కేంద్రమైనటువంటి ఆర్లగడ్డ ఆర్టీసీ డిపో ఉంది. మరి మేరం గారు కూడా స్పందించి డ్రైవర్లకు జరిగిన అన్యాయానికి వారు కూడా తగు చర్యలు తీసుకుంటామని, అలాగే ప్రయాణికులకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఈరోజు మొదలైంది కనుక డ్రైవర్లు శాంతించి మరి ప్రజల విషయంలో కూడా కొంత మరుకు సానుకూలంగా స్పందించాలని, మరి గాయపడినటువంటి వ్యక్తికి తగు సహాయం చేస్తామని మరి మేడం గారు ఇప్పుడే మనతో మాట్లాడడం జరిగింది. అయితే డ్రైవర్లు కూడా సహకరించాలని కోరుతున్నారు. అలాగే ఈ ఫ్రీ బస్సు విషయంలో ప్రజలకు ఒక అవగాహనము ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే ఇంకొక అవసరత కూడా తీరిస్తే బాగుంటుందని కొంతమంది వాపోతున్నారు డ్రైవర్లు. అదేంటంటే బస్సుకు కనీసం అంటే ఒక కానిస్టేబుల్ను కూడా ఏర్పాటు చేస్తే ఇటువంటి ఘర్షణలకు
తావు లేకుండా ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు డ్రైవర్లు. ఎందుకంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఎక్కడము, మాకు అవసరం ఉంది ఇప్పుడే మేము వెళ్ళిపోవాలన్నటువంటి ఆతృతలో వాళ్ళు ఎటువంటి ఘాతకానికి ఒడిగడుతున్నామన్నటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ వ్యక్తి పైన దాడి చేయడము బాధాకరము అని డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్టీసీ యాజమాన్యం, ఆర్లగడ్డ డిపో యాజమాన్యం కూడా దాన్నే మరి భావిస్తున్నారు. కాబట్టి మీరు కూడా సమయం పాటించి ఇంకొక బస్సులో ప్రయాణం చేయవలసిందని వారు కూడా కోరుతున్నారు. మరియు ప్రజలు కూడా గమనించి ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోవాలని కోరుతున్నారు. ప్రజా టీవీ, ఆర్లగడ్డ న్యూస్.